Hola, జరంతా లవ్లీ జరంతా జరంతా మా వీడియోలు కూడా జరంతా చూడుర్రిలా ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజైతే మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము, ఎందుకంటే ఎల్లుండి అయితే మేడారం వెళ్తున్నాము. సో ఇంకా మార్నింగ్కి వెళ్ళి ఫుల్ వర్క్స్ ఉండే, ఇంకా అందుకోసమే వ్లాగ్ అయితే చేయలేదు. ఇంకా అసలు ఏం తీయలేదు, ఇల్లు క్లీనింగ్ ఇంకా అన్ని ప్రతి ఒక్కటి క్లీనింగ్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇంకా అక్కడ బోల్డ్ అంత పని ఉంటుంది. సో ఇప్పుడైతే మహాగాడికి అయితే వెళ్ళి కింద బంగారం అయితే జోకియాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. మా మహాగాడి డ్రెస్ ఎట్లుందని కామెంట్ చేయండి. బాగుందా? ఇది వాళ్ళ డాడీ మాకు 21st తీసుకొచ్చిన డ్రెస్. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి. చెప్పు లైక్, షేర్, సబ్స్క్రైబ్ for more videos. Pada డాడీ వెయిట్ చేస్తాం. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి. చూసే ముందు అయితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాతో పాటు మీరు వచ్చేయండి. అగో ఏమో తెచ్చుకున్నారేంది వీళ్ళు అనుకుంటారా ఏంది? అదే ఊళ్ళో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఇంటికి పోతాం కదా, ఇక అసలే ఇంట్లో పనులు ఫుల్ అయినాయి. ఇక మళ్ళీ అన్నం కూరలు వండడానికి అస్సలు ఓపిక లేదంటే ఇక బయటకి వెళ్ళి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చిండు. ఆగో తీర్థం పోతా అంటానికి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాంది ఏంది అనేసి అనుకుంటారా? మా సమ్మక్క సారలమ్మ తల్లికి అయితే హ్యాపీగా చికెన్ ఫ్రైడ్ రైస్ తినచ్చు, అంటే నాన్ వెజ్ ఏదైనా తినచ్చు, మంచిగా తినేసి కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఇదైతే స్నానం చేయకముందుకు, ఇల్లు క్లీనింగ్ చేయకముందుకే తీసుకొచ్చుకున్నాము. తిన్నాక ఇల్లు క్లీనింగ్ చేసి స్నానం చేసినాం అనమాట. బట్ ఇది ఇంట్రడక్షన్ చెప్పినాక ఈ వీడియో యాడ్ చేసిన, కానీ ఇంట్రడక్షన్ చెప్పిన దానికంటే ముందే తినేసినాము. ఆహా, ఇక ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. చూస్తేనే మీకు అర్థమైపోతలేదా? ఇక 1/2 అయితే తీసుకొచ్చిండు, ఇక తినేసినాం హ్యాపీగా. తిన్నాక ఫ్రెష్ అయినాకనైతే ఇంటికి అయితే బయలుదేరినాం. అసలు ఏంది ముచ్చట అంటే మా ఇంటి ముందే తీసుకోవాల్సింది, ఎక్కడికెళ్ళో వచ్చి మా ఇంటి ముందు తీసుకుంటే మేము ఎక్కడికో వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదైతే మా ఆయన తెలిసిన షాప్ అట, ఇక ఇక్కడ తీసుకుంటే తెలిసిన వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఇస్తారు కదా అన్నట్టు గిడికి వచ్చినాము. ఇక మన మహాబేబ్ అయితే కథం, ఇక బండి స్టార్ట్ అయిందో లేదో పడుకోండి. అగో కాంట చుట్టూ తిరుక్కుంటేమో చేస్తాంది గిది అనుకుంటారా ఏంది? అదేం లేదులా. ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మ తల్లికైతే బంగారం జోకించుకుంటాం కదా, సో ఇంకా బంగారం పెట్టేకెళ్ళి ఇంకా జోకించుకునే మనుషులు కూర్చునేకెళ్ళి అయితే బొట్లు పెట్టాలి కుంకుమ పసుపులతోటి. ఇక నేను గిట్ల చేసుడు అయితే ఇదే ఫస్ట్ టైము. వాళ్ళని వీళ్ళని అడిగి అయితే నేర్చుకొని మొత్తానికి అయితే పెడతానా. ఇక ఫస్ట్ అయితే మనం కూర్చునే కాంటలకి బొట్లు పెట్టిన తర్వాతకి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టినాక వాళ్ళెత్తు బంగారం అయితే మనం అయితే జోకియాలి. మళ్ళీ బంగారం అంటే కన్ఫ్యూజ్ కాకుర్రుల్లా, సమ్మక్క సారలమ్మ తల్లికి మనము బెల్లాన్ని బంగారం అని పిలుస్తాము, అక్కడ ఆచారం అట్లనే. సో ఇంకా ఎవ్వరు చెప్పినా కూడా బంగారం అనే చెప్తారు, బెల్లం అని ఎవ్వరు చెప్పరు. ఇక నేను కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అన్నట్టుగా మీకైతే ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సమ్మక్క సారలమ్మ తల్లికి మెయిన్గా ఏంటిదంటే కళ్ళు, కోడికూర, బంగారం, పసుపు, కుంకుమ. అందుకే ఇట్లా వేసినాకనే జోకుతారు. మేమైతే మొక్కుకోలేదు ఇట్లా మహా ఎత్తు బంగారం ఇస్తామని, కానీ సంతోషంగానైతే అమ్మవారికి ఇవ్వాలనిపించింది. ఇక అందుకే లేట్ చేయకుండా మేమైతే ఇంకా మహా ఎత్తు బంగారం అయితే జోకిస్తున్నాము. ఇక మా ఆయన కూడా మేడారం ఎప్పుడు పోలేదంట, నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో పోయినా. ఇక మంచి ఎందుకు అమ్మవారిని చూడాలనిపించింది సమ్మక్క సారలమ్మ తల్లిని, అందుకే ఇంకా ప్రయాణం అయితే అవుతున్నాం ఆడి ఓనికి. ఇక గియాలను అయితే పోతలేముల్లా, ఈ రోజు అయితే శుక్రవారము, అందుకే మంచి రోజు. మళ్ళీ సమ్మక్క సారక్కని కూడా మేము శుక్రవారం బుధవారమే చేసుకుంటాము మా సైడ్ అయితే. ఇక అందుకే శుక్రవారం మంచి రోజు కదా, అమ్మవారికి ఇష్టమైన రోజు అన్నట్టుగా ఈ రోజు అయితే బెల్లం జోకిస్తున్నాం. గీయాలు అయితే ఇంటికి పోయి ఇక శనివారం అయితే కొన్ని దేవుళ్ళకి ఇంటికన్నైతే కొబ్బరికాయలు కొట్టేది ఉంది. ఇక అది కొట్టినాకనైతే ఇక సండే రోజు అయితే పోతాము మేడారము. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారట, అసలు ఉష్కవత్తరాలనంత మంది ఉన్నారట. ఇక అయినా కూడా పోతాం చిన్న పాపతోటి, ఎందుకంటే ఈ చూడాల్సింది అమ్మవారిని ఈసారని మేము నేను కానీ మా భగత్ బాబు కానీ గట్టిగా ఫిక్స్ అయినాము. ఇక అందుకే ప్రయాణం అయితే అవుతాను పోనీకి. ఇక నేనైతే బొట్లు పెట్టి అన్ని ఉదిచ్చినాక మా భగత్ బాబు అయితే కొబ్బరికాయ కొడతాండు. నా బిడ్డ చూడు ఎంత ముద్దుకు కూర్చున్నది అల్లా. 10 వేయన్న, 10 కిలోలు కొన్ని నవ్వేసుకో, కొంత చక్కెర తీసుకో.
ఫోటో ఒకటి. ఫస్ట్ బంగారం ఎత్తా అంటేనైతే జరంత భయపడ్డది. ఇక తర్వాతకి పైకి పోతా అంటేనైతే తెగ సంబరం అయితే లేదు, మస్తు నవ్వింది. ఇక ఇందాక చుట్టుపక్కల గొంతులు వినబడతాను, వాళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళకైనా వాళ్ళు కూడా బంగారం జోకించుకొని కచ్చిళ్ళు. ఇక ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఎక్కడ కింద పడుతుందా అని భయపడ్డారు, చిన్న పాప కదా. మళ్ళీ అమ్మో ఎంత ముద్దు కూర్చున్నది నీ బిడ్డ అనేసి అంటుండే. ఇక మొత్తానికైతే ఇక బంగారం జోకిచ్చేసినాం మహా ఎత్తు. ఇక మహాన్ అయితే 10కి కొంచెం ఎక్కువ ఉంటుండే. ఇక బంగారం అయితే 11.5 దూగింది, 11.5 కిలోలు. ఇక మనం బంగారం జోకిచ్చేటప్పుడు ఏంటిదంటే కొంచెం ఎక్కువే దూగుతుందంట. అంటే మనకు ఇప్పుడు బంగారం కూడా 1 కేజీది ఉంటుంది కదా, సో తక్కువ ఏమి ఉండదు, కింద మొత్తం పడిపోయేలా మనం జోకిచ్చాలి. ఇక అందుకే 11.5 కిలోలు అయింది. అమ్మవారికి ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా, అందుకే కొంచెం ఎక్కువ జోకిచ్చినాం. ఇక మా భగత్ బాబు కళ్ళల్లో చూడాలి బంగారం జోకిచ్చినాక మా మహాబేబీ ఇట్లా సంతోషంగా పైకి లేస్తూ ఉంటే మొత్తం అసలు ఫుల్ హ్యాపీగా ఎమోషనల్ అయిపోతాండు మా ఆయన అయితే. అసలు ఆన్నే కొబ్బరికాయలు కూడా తీసుకుంటే అనిపించింది, కానీ అడవుడిలో మర్చిపోయినాము. ఒక బంగారం తీసుకున్నాం వచ్చినాం, కొబ్బరికాయల గాడవు రేట్ తక్కువే. యాక్చువల్ ఏంటంటే 40 రూపాయల కిలో బంగారం కూడా ఉంది, కానీ మంచి బంగారమే తీసుకుందామని మా భగత్ బాబు అయితే 75 రూపాయలతో 70 రూపాయలు మొత్తానికైతే ఆ బంగారం అయితే తీసుకున్నాడు. రేట్ ఎంత నాకు తెలియదు, కానీ 40 రూపాయలు అద్దనేసి అదే తీసుకున్నాడు. తీసుకుంటే మంచిగా తీసుకోవాలి, ఇచ్చేటోళ్ళకి మంచి బంగారమే ఇవ్వాలి అమ్మవారి దగ్గర అన్నట్టు అట్లనే తీసుకున్నారు. కొందరు అయితే చక్కెర ఇంకా బెల్లము సగం సగం తీసుకుంటారు. అంటే ఒక్కొక్కరు 80-90 కిలోలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు కదా, 100 కిలోలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు కదా. ఇక 100 కిలోల బంగారం తీసుకోలేక ఒక బత్త చక్కెర తీసుకుంటాళ్ళు, మిగతా బంగారం తీసుకుంటాళ్ళు. కానీ అమ్మవారికి బంగారమే సమర్పించాలి కాబట్టిగా బంగారమే తీసుకోవాలి. మనం చక్కెర తీసుకున్నాం అనుకో మనకు యూజ్ చేసుకోవడానికి మన స్వార్థం కోసం తీసుకున్నట్టే అవుతుంది. నన్ను కూడా పక్కన అంటుంది కదా, ఎవరో వాళ్ళు కూడా జోకించుకోవడానికి 11.5 కిలోలు ఉంది కదా కొంచెం చక్కెర తీసుకో అంటే, ఇక మా భగత్ బాబు అద్దన్నాడు, నేను కూడా అస్సలు అద్దన్నా. ఇక మొత్తానికైతే బంగారమే తీసుకున్నాం మేము. మీరు కూడా ఎవరైనా తీసుకుంటే బంగారమే తీసుకోండి. మనము అమ్మవారికి బంగారం ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి బంగారమే ఇవ్వాలి. చక్కెర తీసుకుంటే మన కోసమే, మన స్వార్థం కోసం మనం యూజ్ చేసుకోవడానికి తీసుకున్నట్టే అవుతుంది. ఇంటికైతే వచ్చేసినాం గాయస్. స్నూపీతో ఆడుతుంది అమ్మా. వాటర్ పోస్తురా అది ఇలా. ఇవి బనానాస్ తీసుకొచ్చినాము, ఇవి చూడండి 70 రూపీస్కి డజన్ అంట. ఆల్రెడీ తినేసిర్రు తలా ఒకటి. ఇంకా వాటర్ ఇలా పోయి ఇది కడిగి పెట్టిన బిందెలో. మహా ఇదా మనం చిక్కు చెట్టు చూద్దా బయటికి. మొత్తం చూడు క్లీన్ చేయక స్టెప్స్ చూడు ఎట్లున్నాయా. పైకి ఇదానా అమ్మో ఇటు వచ్చిందిరా మళ్ళీ స్నూపీ. చూ చో ఇదేమో మనీ ప్లాంట్. మామిడికాయలు చూడర్రి పిందెలు వేసినాయి, మస్తు టేస్ట్ ఉంటాయి ఈ చెట్టు మామిడికాయలు. అమ్మో నా దగ్గరికి రాకే ప్లీజే స్నూపీ. కనబడతలేవు కదా వీడియోలలో, చిన్నగా ఇప్పుడే పూత పూస్తుంది. కళ్యామాకు చెట్టు మంచిగా, చిక్కుడుకాయలు మంచిగా కాసినాయి చూస్తారా, ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి గింజలు. పెట్టుబడి తీసుకోవాలి. చాలానే ఉన్నది చెట్టుకి. జామ చెట్టు ఎండిపోయింది. కొబ్బరికాయలు లేవు, ఏమో 1-2 ఉన్నాయి. మనమేమో ఇక్కడ కొబ్బరికాయలు ఉంటాయని తీసుకొచ్చుకోవాలి. ఎక్కడికి వచ్చినా నన్ను మహా ఏడికి వచ్చినారా? ఏం మహా ఎక్కడికి వచ్చినావు? మహాగాడు పసుపు రాసుకున్నారు. ఇజు నాన్న నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఇలా పుదీనా చెట్టు పెట్టింది మా అమ్మమ్మ. టేక్ చెట్లు అన్నీ వాడిపోయినాయిగా. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అదేమో కర్బూజా చెట్టు, కర్బూజా అంట అనేది సపోటా చెట్టు. జూమ్ చేస్తే కనిపిస్తుంది సపోటా చెట్టు. ఇవన్నీ ఇక టేక్ చెట్లే.
అవన్నీ ఏంటిదే ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయలే కదా, ఇక్కడ క్లీన్ చేయలే కదా ఇల్లంతా. రేపే అంటే ఇప్పుడు ఆదివారం పొద్దుగా లేస్తారు కదా నగదు, అప్పుడు క్లీన్ చేస్తారు కదా, అప్పుడే కుదియండి. కుదించి కొబ్బరికాయ కొట్టారు. రేపు అవసరం లేదంటారా? ఇక అది బెటర్. ఇంకా ఆదివారం రోజు ఎట్లా గడుగుతాం కాబట్టి. కానీ పొద్దుగాల పోయేదాకా పోదాం అన్నాం. మస్తు బోర్ కొడుతుంది కదా మా మహాకైతే పండగ అవుతుంది. ఇట్లా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, మంచిగా ఆడుకుంటుంది మా మహాగాడు. ఇది ఇంటి ముందు. రోడ్డుకే కానీ ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల. పండుగలప్పుడే అందరు ఉంటారు, ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే. పండుగలు అయితే అందరు వస్తారు. ఈ మహాగాడికి మా డ్రెస్ బాగుంది. వాడి వీడు ఎట్లాగా వస్తాడు వీడు. ఏం చేద్దాం, జరుగు జరుగు జరుగు. పని ఏంది మొఖం అంతా గట్లు ఉబ్బింది. ఎక్కువ పెట్టకు అంట, ఎక్కువ పెట్టకు. నీ నల్లమూతి నా తెల్లమూతికి అంటుతుంది అని అంటారు. బంగారం జోకినాం. మా భగత్ బాబు వాళ్ళ ఇంటికాంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే నడుచుకుంటా కూడా రావచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. ఇక మా పిన్ని అయితే గీయాల సమ్మక్కం చేసుకుంటా అంటే ఇక రమ్మన్నది భోజనానికి. అయితే కొన్ని కోసిన రమ్మంటే ఇక తిందామనే వచ్చినాము. అంటే మేడారం పోయినా పోకున్నా కూడా ఇంటికాడనైతే అయితే సమ్మక్కం చేసుకుంటారు కొన్ని కోసుకొని. చాలా మంది మా సైడ్ అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటారు. పక్క కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమతో బుదించుకొని కొన్ని కోసుకుంటారు. మా పిన్ని కూడా అంతే. ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ ఈడ కొన్ని కొత్తది, మళ్ళీ మేడారం పోతే మేడారం కాడ కొన్ని కొత్తది. ప్రతి సంవత్సరం మేడారం పోయినా పోకపోయినా ఇంటి దగ్గర మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటారు. మా దిక్కు అయితే, మీ దిక్కుకి ఇట్లా చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి. అట్లనే మీది ఏం ఏరియా అన్నది కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా మీ సైడ్ ఎట్లా చేస్తారు అన్నది. ఇక మా మహాగాడి బుడ్డి బుడ్డి కాళ్ళకైతే నేను ఆల్రెడీ పెట్టినా కూడా మా పిన్ని మళ్ళీ పెడతా అంది, దాని సాటిస్ఫాక్షన్ కోసం. మంచిగా పెట్టుకుంటుంది అట్లాంటివి. బా మంచిగా ఉన్నది ఫేస్. అనరానే అనరాలేదండి. మా మహాబేబీకి ఇక్కడికి అత్తిగా షాపు కదా, పండుగ. ఇదేరా నాకు బిస్కెట్ ఇయ్యే. ఈ సండేనట. అసలు అనరాలేదు అన్నాడు. కేరళ స్టోర్ ఎప్పుడో చూసినాం. వామ్మో మా భగత్ చూడు పెద్ద కోటర్ పట్టుకున్నాడు షాప్లోకి. మా పిన్ని కట్ట షాప్లోకి తీయని కొత్తలేదట. ఎప్పుడైనా తీసిన మొక్కం అని ఆయనకు వచ్చి కాదే రోజు తీసా నీకే రాకపోతే ఎప్పుడు ముట్టుకొని గాయనకి ఎందుకు వస్తుంది. బన్నీ చెయ్యి ఎంత మంచిగా ఉన్నదే, పని చేసి చూసిన. ఆ పిన్నోళ్ళది దుకాణం కదా, ఇక 90 కోసం అయితే దుకాణంలోకి వస్తే ఆ మూత మా పిన్నికి రాకపోతే మా భగత్ బాబుని తీయమనంటే మా భగత్ బాబుకి కూడా రాలే. ఇక మా పిన్ని ఇక పోతా అన్నట్టు మోకాన ఎవరితోటన్నా తీపిస్తా అని. మా పిన్ని వాళ్ళ సమ్మక్కం చేసింది కదా, అబ్బా నూనె
కొన్ని వచ్చింది సమ్మక్క కాడ చికెన్ కూర చేసింది. చికెన్ కూర అన్నం అంతే. ఆ చిన్న తమ్ముడు కూడా వస్తాడు, మేడారం పోతాను కదా ఇక హైదరాబాద్కి వెళ్ళి వస్తాడు. వాడు అత్తడేమో అని చూసుకుంటుంటే ఇక వాడు ఇక అత్తలేడు. ఇక మాకేమో కడుపులో ఎలుకలు పరిగెత్తానే అసలుకే ఇంటి నిండా చికెన్ వాసన వస్తాండే అని ఇక మస్తు ఆకలి అవుతుందని ఇక గబగబా తినేసినాము. మాకయ్యే వాడు అత్తడో రాడు, వాడు అస్సలు లేట్ అయ్యేటట్టున్నదంటే ఇక మాకేస్తాం, మేమైతే లాగించేస్తాను వాడు వచ్చే వరకు. ఇక ఎట్లా మా పిన్ని వాళ్ళ షాపే కదా, ఇక థమ్సాపు మజా లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ఇక అది ముందు పెట్టుకొని అయితే కానిచ్చేస్తాను చికెన్ తోటి. మా మాగాడు నీ తినిపితే తినాడు, వాళ్ళు ఆడు తినిపిస్తే తింటాను అన్నము. మా తమ్ముడు చూడుర్రి వాని కోసం గంతగానే మెతుడు చూస్తానైతే రాలే. ఇక మేము ఇట్లా తిన్నామో లేదో వచ్చిండు. ఇక వచ్చుడే కాలు చేతులు కడుక్కొని ఇక మన మహాబాబి తోటి అయితే కాసేపు ఆడుకున్నాడు. ఇక వాడు వచ్చే టైంకి చీకటి అయింది. ఇక మేమింత బయలుదేరుతాను మా ఇంటికి ఓనీకైతే. బాయ్ చెప్పకపోతే దింపుదా బండి. బాయ్ చెప్పు. చెప్తాందిరా, చెప్పు మరి, చెప్పురా, చెప్పు మరి. చెప్తా ఇక్కడ గుంజుకుంటారా అని భయం. పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళి రాగానే ఇక మహాబేబీకి అయితే కొంచెం కడిగేసి తూడ్చిన అన్నట్టు, తూడ్చి డ్రెస్ మార్చిన. ఇక స్నానం గట్ల ఏం పోయలేదు అప్పటికప్పుడే సాయంత్రమే తలస్నానం పోసిన. మళ్ళీ తెల్లారంగానే తలస్నానం చేయాలి, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టడానికి అటు ఇటు దేవుళ్ళ దగ్గరికి పోవాలి కదా అన్నట్టుగా ఇక ఉత్తిగా తూడ్చి డ్రెస్ మార్చిన, మళ్ళీ చీదర పెట్టుకుంటుందని. రేపైతే పొద్దున్నే లేవాలి, అసలు ఇల్లంతా ఫుల్ డస్ట్ అయింది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా, మొత్తం లేచి క్లీన్ చేసి ఇంకా దేవుళ్ళ దగ్గర పోయి రేపైతే కొబ్బరికాయ కొట్టాలి. రేపటి వ్లాగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఉల్లా. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.